వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. ముగ్గురు విషయంలో అనుకుంది జరగలేదండి. డబ్బులు పోగొట్టుకున్నారు. అసలు ఏం జరిగింది, ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి నిజానికి అవకాశమే లేదండి. అసలు తెలియాల్సిన నిజాలు ఏంటి, ఈ అవకాశంగా తీసుకోవాలి అన్న వారి విషయంలో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అనుకుంది జరగలేదండి. కార్మిక్ సిబ్లింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందులో. ఓకేనా, మీ ఓన్ సిబ్లింగ్స్ లేదా పేరెంట్ సిబ్లింగ్స్ అండి. ఇంట్లో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఏజ్ వచ్చేసరికి 35 నుంచి 45 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇదొక సైన్. డ్రామా ఆడదామని అనుకున్నారంట. ఓకేనా, మీ లైఫ్లో డ్రామా ఆడిన వాళ్ళు, ఆడాలని చూస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారండి ఇందులో. ఇంటి దగ్గర అస్సలు మిస్ అవ్వకూడదు, ఏదేమైనా సరే ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట. గతంలో డేటింగ్ డ్రామాలు ఆడడానికి ట్రై చేసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు అనుకుంది ఇన్వాల్వ్ చేస్తుంది మాత్రం చుట్టుపక్కల వాళ్ళని. చేయమని చెప్పింది మాత్రం కార్మిక్ సిబ్లింగ్స్, పేరెంట్ కార్మిక్ సిబ్లింగ్స్, ఓన్ కార్మిక్ సిబ్లింగ్స్ అండి. లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళు. అట్ ద సేమ్ టైం పేరెంట్కి సంబంధించి ల్యాండో, పొలమో ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించి దానికి అంటే లాభం ఉంది వారికి. మీరు లేకుంటే లాభం ఉందన్న ఆలోచన అనేది కార్మిక ఆలోచన. కర్మ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఫస్ట్ దేనికో ఆశించి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. అది వారికి సరిపోవట్లేదు. బట్ కర్మ అనేది ఏదైతే మీ లైఫ్లో క్రియేట్ చెయ్యాలి అనుకుంటున్నారో అది వాళ్ళ లైఫ్లో జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇన్వాల్వ్ చేయాలనుకోవటం, ఓకేనా, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకున్న ప్రయత్నం చేయటం అడ్డం తిరిగిందండి. మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో ముందుకెళ్లకుండా చేయాలి, దారి ఎలాగైనా క్రియేట్ చేసేసుకుంటున్నారు, నిలబడిపోతున్నారు అని. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారంట. మనీ రొటేషన్ చేశారంట. దారి లేదండి, క్లియర్గా దారి లేదు. ఏదైతే చేద్దాం అనుకున్నారో దానికి అవకాశం కూడా లేదు. మీరు అనుకుంది కరెక్టే. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, రీట్రీట్ అండ్ రీఛార్జ్. మీరు మళ్ళీ ఒకసారి కొత్తగా ఆలోచించండి. ఇప్పటివరకు చేసిన పనులు, చేస్తున్న పనులు అన్నిటిని పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఒక నోట్ తీసుకొని మళ్ళీ మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, ఏది మంచిది. ఓకేనా, ఇక్కడ చెడ్డ పని చేయడానికి అవకాశం లేదు. స్త్రీ చక్రాసు, యంత్రాసు, ఓకేనా, వాళ్ళు యోగా కాదు కోమలాకి వెళ్ళిపోతారు. అండ్ అలాగే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుందండి. ఓకేనా, మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడ ఏంజిల్ పర్మిషన్ లేదు. మీరు అనుకుంది కరెక్టే. ఇక్కడ అమ్మవారి పర్మిషన్ లేదు, నేచర్ పర్మిషన్ లేదు. వారికి విరుద్ధంగా మీరు చేస్తున్నారు అంటే, నేచర్కి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటే, మీకు ఎవరో మిమ్మల్ని సాక్ష్యాలతో పట్టుకొని మిమ్మల్ని మీ మీద కేసేసి మిమ్మల్ని జైలుకి వేసి ఇదంతా ల్యాకింగ్ సంవత్సరాల ప్రాసెస్లో ఉండవు ఇక్కడ. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైతే చేస్తున్నారో క్షణాల వారీగా వాళ్ళ పని అయిపోద్ది. ఓకేనా, సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీరు దేనికోసం ఈ పని చేస్తున్నారన్న క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ ఫింగర్ ఏదైతే ఉందో బ్రదర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా, ఈ సింబల్ పెట్టినప్పుడు ఫింగర్ ఏదైతే ఉందో ఈ ఫింగర్ అనేది ఆఫే ఉంది. యోగా, మెడిటేషన్, ముద్రాస్ విషయంలో, ముద్రాస్ వేసే వాళ్ళ విషయంలో, హీలింగ్ చేసే వాళ్ళ విషయంలో, స్త్రీ విషయంలో, స్త్రీ చక్రాస్ విషయంలో, ఓకేనా, ఆఫే ఉంది. మీరు అనుకుంటుంది కరెక్టే. ఓకేనా, ఇది డైరెక్ట్ ఏంజల్ మెసేజ్, డైరెక్ట్గా నేచర్ మెసేజ్. తలకిందులు చేసేయాలి, అవకాశం లేదు. ఓకేనా, డబ్బులు ఇచ్చినా తీసుకున్న ఇద్దరు పప్పీస్, భార్యాభర్తలు, ఒక ఓల్డ్ లేడీ. మీరు ఎవరిని ఇక్కడ తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఓకేనా, ముసలోళ్ళు కదా వాళ్ళేం చేస్తారు, చెత్త ఎత్తుకునే వాళ్ళు కదా వాళ్ళేం చేస్తారు. 420, 21, 22, 23 వీళ్ళే. ఎవరికైతే డౌట్ రాదో, ఎవరినైతే మీరు పట్టించుకోరో వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంత ముసల వాళ్ళ అంటే వీళ్ళ బాగానే మాట్లాడతారే, అలా అసలు లేదు. ఎవరి మీదకి మీరు ఒపీనియన్కి రావద్దు. ఓకేనా, చాలా అంటే చాలా లీస్ట్ కాదు 99% వీళ్ళే చేస్తారు. ఇంకొకటి, చాలా నీట్గా, చాలా అంటే చాలా క్లాస్గా, ఓకేనా, తిరుగుతారు.
బైక్ మీద, కార్ మీద చేసే మాత్రం నెగిటివ్ ఎనర్జీస్. ఇలాంటి పనులు చక్రాసేసుకొని ముద్రలు వేసుకొని కూర్చోవటం. ఓకేనా? సో అనేది ఇప్పుడు అప్డేట్ కాని వాళ్ళు, పాత ప్యాటర్న్స్ పాటించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు లాగా అందరూ కూడా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకొని, కోళ్ళు గుడ్లు పెట్టుకొని ఇలాంటివి ఏవి లేవు. అప్డేట్ అయిపోయారు వాళ్ళు కూడా. ఓకేనా? సో మనం ఏదన్నా మన పర్సనల్ వస్తువు ఎవరైనా అడుగుతున్నారన్నా, ఇప్పుడు ముందులాగా పప్పులు ఉప్పులు అడిగేవాళ్ళు లేరు. అలాంటి వింత వింత చేష్టలు ఇప్పటికీ చేస్తున్నారన్నా, వాళ్ళ దగ్గరది ఏదన్నా ఒక వస్తువు తీసి తెస్తున్నారన్నా, తీసి మీకు ఇస్తున్నారన్నా, అది ఏంటిది? కాకరకాయ ఇస్తున్నారా, మిరపకాయ ఇస్తున్నారా చూడండి. అది దేనికి సింబాలిక్? మిరపకాయ ఇస్తున్నారంటే మంట, కడుపు మంట, కారం. ఓకేనా? గొడవలు అవ్వాలని, చేదు, ఇంట్లో వాళ్ళు విడిపోవాలని. ఇలాంటి సింబాలిక్గా నెక్స్ట్ మీకు అర్థమైపోద్ది వాళ్ళు నెగిటివ్ వైబ్స్ చేస్తున్నారా, ఓకేనా, లేదంటే వాళ్ళు ఏదైతే సింబాలిక్గా చూసుకోండి. ఎందుకంటే ఇదంతా కూడా నేచర్ మనం పాజిటివిటీకి మాత్రమే వాడాలి. దానికి మాత్రమే పర్మిషన్ ఉంది ఇక్కడ. కాదు కూడదు అని దానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా సరే శిక్ష అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ కోర్టు, లాయర్ ఇదంతా కూడా ఫిజికల్ జైలు. ఫిజికల్గా మనం పట్టుకొని మనం సాక్ష్యాలతో ప్రూవ్ చేసి వాళ్ళు శిక్ష పడేలా చేయడం ఫిజికల్. ఇది టైం టేకెన్. స్పిరిచువల్ జైల్ అనేది ఒకటి ఉంటుంది. స్పిరిచువల్ జైల్ ఏదైతే ఉందో అది కర్మ. డివైన్ చూసుకుంటాడో దేవుడు చూసుకుంటాడు అంటాం కదా, అది ఉత్తుత్తునే అనే మాట కాదు. దేవుడికి మనం ఒక పిలిపిస్తున్నాం, మీరు చూసుకోండి తండ్రి. దేవుడికి కానీ అమ్మవారికి కానీ మనం వాళ్ళని అడుగుతున్నాం, అమ్మ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు చూసుకో, నన్ను నా వాళ్ళని కాపాడు తల్లి అని మనం అడుగుతున్నాం. అంటే వాళ్ళు మామే చేస్తుంది మా దాకా రాకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం. అంటే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకేనా? సో గ్రాటిట్యూడ్కి మించిన మంత్రం ఏది ఉండదండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయలుదేరుతున్నారా, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చేస్తున్నందుకు థ్యాంక్స్ తల్లి. నేచర్కి చెప్పండి. అంతకు మించిన గిఫ్ట్ అనేది నిజంగా ప్రైజ్లెస్ అండి. ఓకేనా? నేచర్కి చెప్పండి. ఒకవేళ రేకి కానీ హీలింగ్ కానీ మీకు తెలుసుంటే చోకురే, ఓకేనా? చోకురే అనేది ప్రొటెక్షన్ సింబల్ అండి. ఇది ఒక రేకిలో ఒక ప్రాసెస్. ఓకేనా? ఇది నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరేం చేస్తారంటే యాజ్ పర్ యువర్ టైం అండి. ఓకేనా? యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ ఓన్ ఇంట్రెస్ట్, ఏదేమైనా సరే ఎవరు ఏం చెప్పినా సరే రీసెర్చ్, డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీ రీసెర్చ్ మీరు ఖచ్చితంగా చేయాలి. అదొక సలహా ఇచ్చినా, ఒక పని చెప్పినా, ఓకేనా, ఎవరైనా ఏదైనా వాడమని ఏదైనా వస్తువు ఇచ్చినా ఖచ్చితంగా మీ ఓన్ రీసెర్చ్ చేయాలి మీరు. ఓకేనా? ఎందుకంటే అది మీరు లైఫ్లో మీరు ఆహ్వానిస్తున్నారు కాబట్టి, ఓకేనా, మీరు చేసుకుంటున్నారు కాబట్టి, మీరు ఏ పనైనా సరే చిన్నదైనా సరే డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరైనా సరే. ఇంట్లో వాళ్ళ డిస్కషన్ అంటే ఓన్ మదర్, బ్రదర్, సిస్టరు కాదండి. అంటే ఆలోచించడం, ఏ విషయమైనా సరే ఆలోచించి రియాక్ట్ అవ్వడం, లేదా ఆలోచించి పనిని చేసుకోవడం లాంటివి చేయండి. దానివల్ల ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేదా 1 డే, బట్ మనం లైఫ్ లాంగ్ చేస్తాం కదా. సో మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేది ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకేనా? సింబల్ నేను స్క్రీన్ షాట్ వీడియో మీద పెడతానండి. ఓకేనా? చొకురే 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 అని 3 టైమ్స్ దానికి వేసి ఎనర్జైజ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది, నేచర్ ఉంటుంది కదా, ఎనర్జీ మనం నేచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హోమం చేసేటప్పుడు స్త్రీ చక్రాన్ని గీస్తాం కదా. సో అక్కడ ఎనర్జైజ్ చేసి అమ్మని ఆహ్వానిస్తున్నాం. ఓకేనా? అక్కడ అమ్మని ప్రతిష్ఠిస్తున్నాం. ఓకేనా? సో అలాగా మనం ఓం సింబల్ కానీ గీస్తాం. సో అలాగే ప్రొటెక్షన్ సింబల్ ఉంటుంది. ఓకేనా? నచ్చిన వస్తువుల మీద, ఫోన్ మీద, టేబుల్ మీద నేను ప్రొటెక్షన్ సింబల్స్ వేస్తూ ఉంటాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియో చేస్తా కాబట్టి ఎవిలయ్యి గట్ట రాకూడదని. అప్పుడప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు పెన్తో కూడా ప్రొటెక్షన్ సింబల్ వేసుకుంటానండి. ఓకేనా? సో ప్రొటెక్షన్ సింబల్ వల్ల ఏంటి అంటే ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ ఏంజల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, థ్యాంక్ యూ ఏంజల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, థ్యాంక్ యూ ఏంజల్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ అని 3 సార్లు చెప్పినప్పుడు మనకు తెలియకుండానే మనం హీల్ అవుతాం. మన సోల్కి అర్థమవుతుంది, ఎస్ ఏంజల్ అని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎస్ ఐఎమ్ ప్రొటెక్టెడ్, అంటే నా ఎనర్జీ ప్రొటెక్టెడ్, నేను ఫీల్ అవుతున్నాను నా ఎనర్జీ ప్రొటెక్టెడ్, నా వైబ్రేషన్ హైలో ఉంటుంది. మీరు ఫీల్ అయినప్పుడు ఎస్ నేను ప్రొటెక్టెడ్, నన్ను ఏంజల్ ప్రొటెక్ట్ చేసింది, నన్ను ఎవరు ఇంపాక్ట్ చేయకుండా, ఇదిగో చూడండి నేను ఇక్కడ ప్రొటెక్షన్ సింబల్ వేసుకున్నాను. సో ఇప్పుడు నా చేతిలో సింబల్ ఉంది. సో ఎవరు ఏం చేసినా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నా దాకా రాదు. ఎస్ మీరు చేశారు, మీరు ప్రొటెక్షన్ చేసుకున్నారు మీ ఎనర్జీని.
ఖచ్చితంగా రాదు ఏది మీ దగ్గరికి. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ హీలింగ్ అండి. అది ఆ నమ్మకం అనేది మనలో నుంచే మొదలవ్వాలి. ఓకేనా? అదే మీరు పూజ చేసుకున్న దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివిటీ మీరేం చేసినా ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది. ఓకేనా? సో, అలాగే చూడండి చోకరే సింబల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి యూట్యూబ్‌లో చూడండి. ఓకేనా? చాలా వీడియోస్ ఉంటాయి. ఎలా యూజ్ చేయాలి ఏంటి చూడండి మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో, డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ చోకరే ఎవరైనా ఇంట్లో వాళ్ళు బయటకెళ్తున్నప్పుడు చోకరే సింబల్ ఏయటం, ప్రొటెక్షన్ చేయమని అడగటం. డెఫినెట్‌గా దే ఆర్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే మీరు ప్రొటెక్షన్ సింబల్ ఏసారు. మీరు ఏంజిల్‌కి చెప్పారు. ఏంజిల్ మా వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురా. చిన్న పిల్లల బ్యాగులకి, ఫోన్‌లకి, పౌచులకి, పుస్తకాలకి, నేను టేబుల్‌కి. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటకెళ్తున్నప్పుడు నేను నేచర్‌లో గీస్తాను చోకరే సింబల్ అని ఆకాశంలో. సో, అక్కడి నుంచి ఒక ఎనర్జెటిక్ లైట్ ఒక ఏంజెల్ రూపంలో వస్తుంది. నేను 3 సార్లు చెప్పగానే. సో, మా వాళ్ళంతా ప్రొటెక్టెడ్. యెస్. నేను ప్రొటెక్షన్ ఏసాను. ఓకేనండి. సో, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఇంపాక్ట్ చేయలేరు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ యొక్క పర్సెప్షన్‌ని షిఫ్ట్ చేయండి. ఓకేనా? మీరు ఆలోచించే విధానాన్ని షిఫ్ట్ చేయండి. చుట్టూ ఉన్నది కూడా మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. చుట్టూ ఉన్న వాటిలో మీరు నిజాన్ని చూడగలుగుతారు. ఓకేనండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే వాటర్‌ని ఎక్కువగా డ్రింక్ చేయండి. ఎమోషనల్ డ్రామాస్ అవి మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.